మనిషి ఆ మనిషి అంతా లేకుండా 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టడమే కాదు, ఈ రోగం ఎఫెక్ట్ ఇంకో 5 ఏళ్ళు ఉంటుందో 10 ఏళ్ళు ఉంటుందో అని చెప్పి 2029 వరకు 5 కిలోల బియ్యం చొప్పునిచ్చి మానవత్వాన్ని చాటుకున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మన దేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ అంటాం. ఇది పేద దేశం. మనకు వ్యాక్సిన్ కావాలంటే, మనకు ఇంకో టెక్నాలజీ కావాలంటే అమెరికా కావాలి, వెస్టర్న్ కంట్రీస్ కావాలి. కానీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రజలలో ఉన్న భయం పోవాలంటే, ఈ కరోనా రోగం పోకపోతే దేశం అభివృద్ధి చెందలేదని చెప్పి అనేక ప్రోటోకాల్స్ ఉంటాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో చూడవలసింది ప్రోటోకాల్స్ కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో ఒక వ్యాక్సిన్ రావాలని చెప్పి ఇవాళ స్వయంగా హైదరాబాద్లో 2 కంపెనీలకు ఆర్డర్ ఇచ్చిండ్రు. బాజాప్తా భారత ట్రెజరీ నుంచి చెక్కులు ఇచ్చి అడ్వాన్సులు ఇచ్చి ఇంత గొప్ప వ్యాక్సిన్ ప్రోగ్రామ్కి సామాన్యులు రీసెర్చ్ చేయలేరు, సామాన్యులు ఉత్పత్తి చేయాలని చెప్పి ఇవాళ బాజాప్తా ప్రభుత్వ పరంగా ఉన్న డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ఇంతకుముందు వారు చెప్పినట్టుగా 1, 2, 3 కాదు డోసులు ఇచ్చింది, ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ ప్రజానికాన్ని ఆదుకున్న దేశం భారతదేశం. వారు ప్రపంచం తిరుగుతూ ఉంటే ఒకరోజు నేను చూసిన కల్లారా ఒక దేశ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆయన మోడీ గారు కాళ్ళ మీద పడి వేడుకున్నాడు, నువ్వు నా దేశాన్ని రక్షించినవే అని చెప్పి వ్యాక్సిన్ ఇచ్చి. ఇగో అది భారత్. ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. రీసెర్చ్ లేకపోతే డెవలప్మెంట్ లేదు. రీసెర్చ్కు ప్రోత్సహించాలి. మేధా సంపత్తికి కొదవలేని దేశం భారతదేశం. మన మేధాశక్తి పరాయి దేశాలలో ఊడిగం చేస్తూ ఉంది, పరాయి దేశంలోనికి ఉపయోగపడుతూ ఉందని చెప్పి ఇవాళ స్టార్టప్లకి ఊతమిచ్చి లక్షల కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దాని ఫలితం మన ఆపరేషన్ సింధూర్లో తెలిసొచ్చింది ప్రపంచానికి ఒక బ్రహ్మోస్ రూపంలో. మీకు తెలుసు అనేక రకాల స్కీములు ఇవాళ మాట్లాడే మాటలు ఇంతకుముందు మా సీతారామన్ గారు చెప్పిండ్రు. 54 సంవత్సరాల చరిత్ర మీది. కానీ ఏముంది గర్వకారణం? ఇంతకుముందు మా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక స్పెక్ట్రమ్ స్కామ్,